Hello, today our topic is on vitiligo. తెలుగులో దీన్ని బొల్లి మచ్చలు, తెల్ల మచ్చలు అంటుంటారండి. చాలా సోషల్ స్టిగ్మా ఉంటది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడైనా ఏ వయసులో అయినా రావచ్చు. రాగానే మనం బెంబేలెత్తిపోయి భయపడాల్సిన అవసరం లేదు. ఇనీషియల్‌గా స్టార్ట్ అయినప్పుడు త్వరగా మంచి సీనియర్ డాక్టర్‌ని గానీ, ఖచ్చితమైన డెర్మటాలజిస్ట్‌ని చెక్ చేసుకొని మీ దగ్గరలో ఎవరినైనా కలవండి. దీనికి ట్రీట్మెంట్ మంచిగా ఉన్నాయి. చాలా టాబ్లెట్స్ కానివ్వండి, ఫోటోథెరపీ అని గానీ మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ చాలామంది చేసే తప్పేంటంటే తెలిసి తెలియక వేరే వేరే చెట్ల మందులు అలా వాడి మోసపోతూ ఉంటారు. అది ఎప్పటికో కానీ 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత మా దగ్గరకు వచ్చేసరికి అది కొంచెం మొండిగా రెసిస్టెంట్ టు ట్రీట్మెంట్ లాగా అయిపోతూ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా తెల్ల మచ్చలు అని అపోహపడినా డౌట్ వచ్చినా జస్ట్ సీ ద డాక్టర్, జస్ట్ టేక్ దేర్ ఒపీనియన్, ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అని ఫస్ట్ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతనే యూ కెన్ స్టార్ట్ ట్రీట్మెంట్. ఓకే, దానికి ట్రీట్మెంట్ కొంచెం లాంగ్ టర్మ్గా కూడా ఉంటుంది. బట్ మేము మీకు ప్రాపర్ వేలో ట్రైనింగ్ ఇస్తాము, చెప్పగలుగుతాము. దెన్ యూ కెన్ డిసైడ్ వాట్ టు డూ ఆర్ వాట్ నాట్ టు డూ. థ్యాంక్ యూ.